హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కువైట్ నుంచి వచ్చినాక రీసెంట్గా అయితే బైక్ కొన్నా కదా, ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టినా. 1 lakh వ్యూస్ దాకా పోయింది. చాలామంది ఏ బైక్ ప్రైస్ ఎంత పడింది అని చాలామంది అయితే అడిగినారు. బైక్ కూడా నేను ఇంతవరకు యూట్యూబ్లో వీడియో పెట్టలేదు. సో ఇప్పుడు వీడియో పెడదామనేసి వచ్చినాను. ఇక్కడ ఈవినింగ్ టైం బ్యాక్గ్రౌండ్ బాగుంటాయి, క్లైమేట్ చూపిస్తారండి. నా బైక్ గురించి ఎంత పడింది డీటెయిల్స్ అంతా చెప్తా. తీసుకున్న బైక్ వచ్చేసి హోండా CB 350 DLX Pro. ఇది చూసేదానికి మాత్రం సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ మాదిరి ఉంటుంది, కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కంటే ఈ బైక్ మాత్రం పికప్ మాత్రం సూపర్ ఉంది. 1 month నుంచి డ్రైవ్ చేస్తాను కదా. ఇది ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి స్టార్ట్ చేస్తా వినండి. ఒకసారి దగ్గర పెట్టిన, దూరంగా పెడతా చూడండి ఒకసారి సౌండ్. ఇందులో అయితే ఈ బైక్లో మాత్రం వైబ్రేషన్ అనేది ఏం లేదు, బాగుంటుంది బండి అయితే చూడండి. బైక్ సౌండ్ అయితే విన్నారు కదా, ఎలా ఉంది కామెంట్ చేయండి. ఈ బైక్ నేను 1 year నుంచి అనుకోన్నా తీసుకోవాలని. సో అందుకోసమనే హోండాలో ట్రై చేసిన. రాయల్ ఎన్ఫీల్డ్ అంటావు కానీ రాయల్ ఎన్ఫీల్డ్ కంటే హోండా బైక్ అయితే సూపర్ ఉంది. ఇంకా రన్నింగ్లో అయితే 100-110లో పోయినా కానీ నీకు వైబ్రేషన్ అనేదే లేదు ఈ బైక్లో అయితే. మనకు వచ్చేసి డిస్ప్లే అయితే ఇలాగ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి ట్రిప్ మీటరు, నూటలు, గేర్ షిఫ్టింగ్ ఎన్ని 1-2 ఇట్లా పడతాయి కదా అవి. మనకి ఇక్కడ వచ్చేసి నూటలు, అట్రాక్షన్ కంట్రోలు, ఇంజన్ సింబల్ అన్నీ ఇక్కడ ఇచ్చినారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ట్రిప్ A ట్రిప్ B మార్చుకోవడానికి బ్లూటూత్ కనెక్షను. హార్న్ వచ్చేసి ఇది ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి ఏమంటే మిస్టేక్ ఇచ్చింది హోండాలో. ఈ ప్లేస్లో హార్న్ రావాల్సింది ఈ ప్లేస్లో ఇచ్చినారు. ఇక్కడేమో సిగ్నల్స్ ఇచ్చినారనమాట, రైట్ లెఫ్ట్. అండ్ ఇటు సైడ్ వచ్చేసి స్టాప్ అండ్ స్టార్ట్ వచ్చేసి హజార్ లైట్స్ ఆన్ చేస్తా చూడండి. ఫ్రంట్ బ్యాక్ ఇచ్చినారు. మనకైతే ఇట్లా డిస్ప్లే అయితే ఉంటాయి 2 sides. అండ్ మెయిన్ లైట్ వచ్చేసి ఆన్లో ఉంటుంది ఎప్పుడు బండి స్టార్ట్ చేసామంటే. ఇంకా బ్యాక్ వచ్చేసి ఈ లుక్ అయితే ఉంది. మనకు హజార్ లైట్స్ ఇక్కడ ఆఫ్ చేసినా కానీ కీస్ వచ్చేసి ఆన్లో పెట్టినామంటే మనకి ఇక్కడ ఎల్ఈడి లైట్తో పాటు ఇవి ఆన్ అవుతానే ఉంటాయి, ఆన్లోనే ఉంటాయి ఎప్పటికో. అండ్ రైట్ లెఫ్ట్ ఇచ్చినప్పుడు ఇటు సైడ్ సిగ్నల్స్ ఇట్లా వెలుగుతాయి. రైట్ సిగ్నల్ లైట్ ఆఫ్ చేసినామంటే ఇట్లా ఈ లైట్తో పాటు అవి కూడా వెలుగుతూనే ఉంటాయి. హజార్ లైట్స్ ఆన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వస్తాయి. అండ్ మనకు ఇందులో వచ్చేసి డ్యూయల్ హార్న్ అయితే ఇచ్చినారు చూడండి. హార్న్స్ కూడా పెద్ద ఇచ్చినారు, ఇటు సైడ్ ఒకటి అండ్ అటు సైడ్ ఒకటి. హార్న్ సౌండ్స్ కూడా బాగున్నాయి. సౌండ్స్ కూడా బాగా ఇచ్చినాడు. ఫ్రంట్ లుక్ అయితే ఈ టైప్లో ఉంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి డిస్ప్లే కింద పక్క Type-C ఛార్జర్ అయితే ఇచ్చినాడు. Type-C అండ్ కేబుల్. ఫ్రంట్ టైర్ చూసుకుంటే 100/90 19 inch అంట. డిస్క్ విత్ ABS బాగా ఇచ్చినాడు. బండి అయితే బాగుంది. విత్ అలో వీల్స్ అయితే ఇచ్చినారు బండికి. హోండా CB 350 DLX Pro. ఇంజన్ వచ్చేసి సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ టైపే, 350cc ఇంజనే మనకు. ఏమంటే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా నేను ట్రై చేసిన ఇంతకుముందు తోలినా, దానికంటే ఇది స్మూత్నెస్ అండ్ పికప్ బాగుంది, రోడ్ గ్రిప్. ప్లస్ హైవే మీద మనం పికప్ యాక్సిలేటర్ ఇచ్చినామంటే పికప్ మాత్రం భలే పరిగెత్తుంది బండి. ఏమంటే మైలేజ్ రావాలంటే స్లోగానే పోవాలా, చూసుకొని తోలుకోవాలా. బ్యాక్ టైర్ వచ్చేసి 130/70 18 inch ఈ టైప్ ఉంది. వెనక కూడా రియర్ కూడా డిస్క్ ఇచ్చినారు మనకి విత్ ABS. మనకి ఇక్కడ వచ్చేసి ఒకటి తేడా ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే బంపర్ అయితే ఇంత పెద్దది వస్తుంది ఇటు సైడ్కి అటు సైడ్కి. ఇక్కడ వచ్చేసి ఏమంటే చిన్నదిగా ఈ లుక్ ఇచ్చినాడు. మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, కానీ ఇది కూడా బాగానే ఉంది లుక్. మనకు గేర్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి ముందుకు, మిగతా 4 వచ్చేసి వెనక్కి. ఇక్కడ ఫుట్ కాలు పెట్టుకోవడానికి ఈ టైప్ ఇచ్చినారు. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఇచ్చినారు, ఇంకొద్ది పెద్దది అంటే బాగుంది. ఇటు సైడ్ వచ్చేసి ఒకటే ఇచ్చినారు.
ఇక్కడ కొద్ది కవర్ ఏమన్నా ఇచ్చింటే సైలెన్సర్కి బాగుంది. ఎవరైనా కాలు పెట్టినారంటే కాలిపోతుంది, మొబ్బలు వేస్తాయి. మనకి ఇటు సైడ్ అయితే లేడీస్ కూర్చున్నా చైన్లో పడకుండా ఇదైతే ఇచ్చినారు గ్రిల్లు. ఇటు సైడ్ అయితే ఇవ్వలేదు, అటు సైడ్ ఇచ్చినారు కానీ ఇటు సైడ్ ఇవ్వలేదు. ఇటు సైడ్ కూడా ఇచ్చింటే బాగుంది. సీటింగ్ అయితే ఇలా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి లుక్. నేను ఈ బైక్ కొన్నప్పుడు వచ్చేసి మనకు మైలేజ్ లాంగ్ పోయినా కాబట్టి బయట టౌన్లో కాకుండా లాంగ్ అయితేనా 42-43 వచ్చింది. ఈ టౌన్లో మాత్రమే తిరిగినామంటేనా 37-36 అంతే. సీట్ హైట్ వచ్చేసి 800 mm వస్తుంది, 805 mm. అండ్ మనకి ఇది వచ్చేసి వెయిట్ వచ్చేసి 186, మొత్తం 186 kg అయితే బరువు ఉంది. నేనే పట్టుకోలేను, నా హైట్కి ఈ బరువు అయితే పట్టుకోలేము. కానీ ఒకసారి మూవ్ అయినామంటే మాత్రం ఫీల్ మాత్రం వేరే లెవెల్. బాగుంది బైక్ అయితే. నేనైతే ఈ బైక్ కడప హోండా బిగ్ వింగ్ షోరూంలో అయితే తీసుకున్నాను. ఈ బైక్ నాకు టోటల్ ప్రైస్ వచ్చేసి 2,52,000 అయితే తీసుకున్నారు. మీ ఏరియాలో ఎంత పడుతుందో తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి బైక్ మొత్తం ఫుల్ వీడియో చూపిస్తా, చూడండి మీరే. ఇలా అయితే ఉంది ఈ లుక్, ఈ సైడు రైట్ సైడు. అండ్ 350cc ఇంజను, హోండా CB 350 DLX Pro. ఓకే. అండ్ మనకు డబల్ డిస్క్ ఇచ్చినారు. ఫ్రంట్ వచ్చేసి 19 ఇంచ్ వీలు, రియర్ వచ్చేసి 18 ఇంచ్ ఇచ్చినారు. ఇంకా ఫ్రంట్ లుక్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. నాకు బండి నెంబర్ మాత్రం నేనైతే కోరుకోలేదు, అదే వచ్చింది, బాగా వచ్చింది. AP40 మీ 4067 అని వచ్చింది. ఇక్కడ 5 వచ్చిందంటే ఇంకా బాగుంది, 4567 అని. LED లైట్లు అయితే ఇచ్చినారు, బాగుంది ఫ్రంట్ లుక్ అయితే. మన కింద అయితే ఈ మాదిరిగా ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ టైప్ ఉంది మనకు, గేర్ షిఫ్టింగు, ఇంజను. ఇక్కడ వచ్చేసి మనకు ఏమైనా పెట్టుకోవడానికి చిన్న హెల్మెట్ టైప్ పెట్టుకోవడానికి ఒక లాకర్ ఇచ్చాడు. సైడ్ వ్యూ కూడా బాగుంది. మనకేమంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కొద్దిగా బ్యాక్ సపోర్ట్ ఉంటే బాగుండు. షోరూంలో అయితే ఉండదు, అది 3000 అంట. ఇక్కడ ఒకటి ఇట్లా గ్రిప్ ఇస్తారు స్టాండ్ టైపు, వెనక కూర్చున్న వాళ్ళకు అనుకునేదానికి సపోర్ట్గా. చూద్దాం నెక్స్ట్ టైం, ఎందుకంటే బ్యాక్ కూర్చున్న వాళ్ళకు సపోర్ట్ లేదు వెనక. కొద్దిగా చూడండి, సీట్ కరెక్ట్గా ఉంది, వెనక కూర్చునే వాళ్ళు పడిపోతారు. ఫ్రంట్ అయితే సీట్ బాగుంది, కంఫర్ట్గా. బ్యాకే కొద్దిగా లెంత్ తక్కువ ఉంది, ప్లస్ ఇది ఒకటి స్ట్రైట్గా ఇచ్చేసాడు. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు మాత్రం బాగుంది, కంఫర్ట్. ఇన్స్టాగ్రామ్లో నేను పెట్టిన రీల్ అయితే 1 lakh వ్యూస్ దగ్గరికి పోయింది. చాలామంది కామెంట్ చేసినారు ఎంత పడింది, ఎక్కడ కొన్నారు, ఏమని. ఆల్రెడీ రాయచూట్లో నేను ఎక్కడ వెళ్తానో చాలామంది చూసిన వాళ్ళందరూ ఎంత పడింది బైక్, కలర్ బాగుందని. గ్రే కలరు బ్లాక్ మిక్స్ భలే ఉంది కలరు, కొత్తగా వదిలినాడు. మళ్ళీ ఒకసారి ఎగ్జాస్ట్ ఒకసారి సౌండ్ వినండి ఎలా ఉంటుందో. దగ్గర పెట్టిన, దూరంగా పెడతా, చూడండి ఒకసారి సౌండ్. ఇందులో అయితే ఈ బైక్లో మాత్రం వైబ్రేషన్ అనేది ఏం లేదు, బాగుంటుంది బండి అయితే. చూడండి, బయట మాత్రం లాంగ్ పోతే మాత్రం భలే ఉంటుంది. ఏమంటే లోకల్లో తిప్పినామంటే మైలేజ్ పడిపోతుంది, లాంగ్ మాత్రం బండి మాత్రం సూపర్ ఉంటుంది. నేనైతే ప్రిఫర్ చేస్తా రాయల్ ఎన్ఫీల్డ్ కంటే ఈ బండి బాగుంది. కొనాలనుకునే వాళ్ళు ట్రై చేయండి, ట్రైల్ కొట్టి మళ్ళీ కొనండి. మళ్ళీ నేను చెప్పినాను కొనొద్దండి. షోరూమ్కి వెళ్ళండి, హోండా షోరూమ్ బిగ్ వింగ్కి, ట్రైల్ చూడండి, నచ్చితే కొనండి. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళండి, ఇది ట్రైల్ చూడండి, నచ్చితే కొనండి. ఇదైతే 100-110లో పోతా అన్న మాత్రం వైబ్రేషన్లు అయితే ఏం లేవు, బాగుంది బైక్ అయితే. చేస్తాను, నా కాళ్ళు అందలేదు చూడండి. నేను ఉండేది హైట్ నాకే తెలియదు ఎంత ఉంటాను హైట్, కానీ సరిపోతుంది. చూడండి, స్టెప్లు వేసుకుంటే ఈ టైప్ ఉండాలి. ఇటు సైడ్ వచ్చేసి ఈ టైప్ ఇంత, అదే ఇటు సైడ్ కాలు పెట్టుకున్నామంటేనా ఈ ప్లేస్ అయితే కంఫర్ట్ మాత్రం బాగుంటుంది. అన్నీ అయితే ఇలుస్తుంటారు. బైక్ అయితే ఫ్రంట్ లుక్ అయితే ఈ టైప్ ఉంది. అలాగే నా బైక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.